ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బెల్ ఐకాన్ నొక్కి ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలో ఒక మినీ పైరోగ్రఫీ పెన్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. నేను ఇక్కడ పెన్తో నా నేమ్ అనేది రాస్తున్నాను ఫ్రెండ్స్. నేమ్ అనేది ఎలా ఉంటుందంటే నేను లేజర్ ప్రింటింగ్తో టెక్స్ట్ ఇస్తే ఏ విధంగా ఎంగ్రేవ్ అవుతుందో ఆ విధంగా ఎంగ్రేవ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 2 సిరింజ్ నీడిల్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా? వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సిరింజ్ నీడిల్స్కి మనం నీడిల్ ఒకటి అనుకోం ఫ్రెండ్స్. ఆ నీడిల్ కార్నర్ దగ్గర మనం కట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడొచ్చు నేను 2 కట్ చేశాను ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా. తర్వాత మనకు ఒక పెన్సిల్ కావాలి ఫ్రెండ్స్. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఆ పెన్సిల్కి మనం హోల్స్ పెట్టేసి ఆ నీడిల్స్ అనేది అందులో ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకొక సైడ్ ఉన్న హోల్లో మనం ఇంకో నీడిల్ అనేది ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని పెన్ చేసి మీరు గ్లూతో స్టిక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. నేను రెండింటికి మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిక్స్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఈ విధంగానే ఫిక్స్ చేయండి. అలాగే మనకి బెండ్ చేస్తే 2 జాయింట్ కూడా అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. మీరు ఖచ్చితంగా ఇంకొక నీడిల్ అనేది మనం బెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇప్పుడు ఒక 12 volt DC సాకెట్ కావాలి ఫ్రెండ్స్. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 12 volt DC సాకెట్ని మనం పెన్సిల్ బ్యాక్ సైడ్ బేస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ బేస్ దగ్గర మనం ఆ 12 volt DC సాకెట్ అనేది మనం స్టిక్ చేసేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు గ్లూతో నేను DC సాకెట్ అనేది ఫిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. ఇప్పుడు నేను ఆ నీడిల్స్లో ఒక నీడిల్స్కి నేను ఒక వైర్ అనేది జాయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగానే జాయిన్ చేసేయండి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఒక వైర్ తీసుకొని దాన్ని జాయిన్ చేస్తున్నాను ఒక నీడిల్కి. అలాగే నేను 2 నీడిల్స్కి వైర్ జాయిన్ చేసి సాల్డరింగ్ కూడా చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 12 volt DCకి నేను ఒక వైర్ అనేది సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో. నేను ఒక పిన్ దగ్గర నేను ఆ నీడిల్ వైర్ అనేది సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూడొచ్చు వీడియోలో. ఇప్పుడు ఇంకొక నీడిల్ వైర్ తీసుకొని మనం 12 volt DC సాకెట్కి ఇంకొకటి ఉంది కదా ఫ్రెండ్స్ సాల్డరింగ్ చేయడానికి, అక్కడ సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో నేను సాల్డరింగ్ చేసేసాను ఫ్రెండ్స్. మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఆ పెన్తో రాస్తుంటే మనకి ఇక్కడ ఎంగ్రేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. ఫ్రెండ్స్, నా సైడ్ రిక్వెస్ట్ ఏమంటే మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినా మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రైబ్ అని నేను రాస్తున్నాను ఈ పైరోగ్రఫీ పెన్తో. ఓకేనా ఫ్రెండ్స్?